ఖచ్చితంగా ఒక్కచో 2 లేసి వెళ్ళిపోతారు. అక్కడ కూడా అవుతాను. అంత ఓపిక చూడలేరండి ఎవరు. లేదు టైం అవుతుంది ఏంటి జాలసేపు అయింది. లాగ్ ఎక్కువ ఉందన్న. అదే కూర్చోబెట్టి అక్కడ కూర్చోడానికి ఎవరు ఇంట్రెస్ట్ ఎవరు లేరన్న. 10 సీట్లు 10 మంది ఉన్నారు లోపల. హై మూమెంట్స్ కూడా ఎక్కడ లేవా? ఎక్కడ లేవు. ఇంటర్వెల్ సీన్ ముందు ఒక ఫైట్ ఉంది, అది కూడా చూడొచ్చు అంతే, ఇంకేం లేదు. మరి ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారు? అంటే వైలెన్స్ వల్ల, దేనికి స్టోరీ వల్ల అనుకోండి. మంచి స్టోరీ ఉంది కానీ లాగ్ ఎక్కువ ఉంది. మెయిన్ అదే పెద్ద మైనస్. మిగిలిన లాగ్ ఎక్కువ ఉందన్న. నిద్రపోలేదు, లాగ్ ఎక్కువ ఉంది. ఎంగేజింగ్ ఏం లేదు. మీరు విజయ్ సేతుపతి గురించి వచ్చారా? యాక్చువల్లీ విజయ్ సేతుపతి గారి కోసం వచ్చాము. ఆయన సూర్య క్యారెక్టర్ అసలు ఏం లేదన్న. దీంట్లో ఏం లేదు. పార్ట్ 1 లో చాలా బాగుంది, దీంతో అయితే ఏం లేదు. మంజు వారియర్ ఉన్నారు, క్యారెక్టర్ పెద్దగా లేదు. ఓకే అన్న. అంటే ఆమె కూడా చెప్పుకోదగ్గ ఏం లేదు. సో డైరెక్షన్ వీక్ అంటారు. బేసికలీ డైరెక్షన్ ఉందన్న, బాగుంది. స్టోరీ లాగ్ ఎక్కువ అయిపోయింది అంతే. ఇంట్రెస్టింగ్ గా రాయాల్సింటే బాగుండేది. కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది, లాగ్ ఎక్కువ ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ ఏం లేదన్న. చూడొచ్చు. అంటే ఇంటర్వెల్ ముందర ఒక ఫైట్ ఉంది, బాగుంది. డైరెక్షన్ కూడా సీన్ చాలా బాగుంటుంది. అదొకటి ప్లస్, అదొక్కటి ప్లస్. పర్లేదన్న. అంటే విడుదల చూసారు కదా ఫస్ట్ పార్ట్, దాంతో చూస్తే బాగాలేదన్న. బాగాలేదు. అది కొంచెం బెటరా దీనికన్నా? ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ యావరేజ్ అన్న. అంటే ఏం స్లో చేసారా కంప్లీట్? చాలా లాగే ఉంది. అంటే నక్సల్ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా మైనస్. అంటే షార్ట్స్ బాగున్నాయి కానీ స్టోరీ లాగ్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ ఎంతో ఫోకస్ చేయండి. ఆయన బాగానే చేస్తారు, స్టోరీ మరి లాగ్ అయింది. థియేటర్లో అంతసేపు కూర్చోండి అంటే కొద్దిగా కష్టం. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ చూసారా? చూసాను. కరెక్ట్ గా ఫినిష్ చేసారా? ఫినిష్ చేశాను. మళ్ళీ ఇంకో పార్ట్ ఏమైనా ఉందా? లేదు, ఎండ్ అయిపోయింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ విజయ్ సేతుపతి కోసమే కదా వచ్చింది మేము కూడా. అవును. అంటే ఫస్ట్ పార్ట్ లో తక్కువ ఉంది, అయింది తక్కువ ఉన్నా కూడా స్టోరీ ఆయన బేస్ అయినే కదా, ఎండింగ్ మంచిగా ఉంది. ఇందులో సూర్య యాక్టింగ్ ఎట్లా? సూర్య పార్ట్ లో తక్కువ ఉన్నా కూడా మంచిగా చేశాడు, చాలా బాగుంది. లాస్ట్ కి విజయ్ సేతుపతి ఆశయాన్ని సూర్య నడిపిస్తున్నాడు అనమాట. అంటే 3 గంటల సినిమా బోర్ ఏమనిపించలేదు, ఎక్కడ అనిపించలేదు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అంత జరిగిండేదే కదా చెప్పిట్టారు. మనమంతా హిస్టరీ హిస్టరీ బుక్స్ లో చదువుకోండేటివి ఇవన్నీ కాబట్టి జరిగిండొచ్చు. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. కాకపోతే సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి అడల్ట్స్ బ్లడ్ కొంచెం వైలెన్స్ కొంచెం చూపించారు ఆ కాలంలో జరిగింది. దానివల్ల చూడొచ్చు, ఆరంగా చూడొచ్చు. మంచి సినిమా. మెసేజ్ బాలేదా? ఫస్ట్ పార్ట్ చూసారా మీరు? ఫస్ట్ పార్ట్ చూడలేదా? ఇది అంత మాత్రమే. బోరా ఇది చాలా. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎట్లా పోనీ? ఆయన పర్వాలేదా? సినిమా అంతా బోరా. లేదు, నచ్చలేదన్నా. అంటే ఇంత ముందు మొదటి భాగం చూడలేదమ్మా మీరు? మొదటి భాగం చూడలే. ఇది విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎట్లా పోనీ? యాక్టింగ్ బాగుంది, ఏం సినిమా బోర్ అనిపిస్తుంది. నక్సల్స్ అన్న ఇదంతా? నక్సల్స్ గురించి నక్సల్స్ గురించి బోర్ అనిపించింది. ఆమె యాక్టింగ్ హీరోయిన్ ఒక ఉంది మలయాళం, ఏం లేదా? బాగలే. సో అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు, అందుకే బయట వచ్చేసినారా? అవునవును, అందుకే బయట ఇంటర్వెల్ కి వచ్చేయడం వల్ల ఈడ కాసు. అవునా? అంటే బోర్ కొట్టేయడం వల్ల మీరు వచ్చి పోవడం జరుగుతుంది. అవును. పాటలు ఏమైనా ఉన్నాయా? ఏం పాటలు బోరా, సైలెంట్ పాటలు. 2 పాటలు అంటే చూడలేము ఒకసారి కూడా. అయితే అవును, బెజార్ అనిపిస్తుంది. డైరెక్షన్ కూడా పెద్దగా. ఫస్ట్ పార్ట్ చూసారా? తమిళ చూస్తా. తమిళ్లో ఫస్ట్ పార్ట్ చూసారా? అది ఎట్లుంది? అది బాగుంది, ఇది బాగలే. ఇది కొంచెం బోరా. అవునా? దాంట్లో సూర్య ఎక్కువ ఉంది. అవును. దీంట్లో సూర్య లేదా? ఉన్నాడు, దీంట్లో కూడా ఉన్నాడు. కానీ ఎక్కువ విజయ్ సేతుపతి స్టోరీ ఫుల్ అయిపోయింది. స్టోరీ ఎట్లుంది కథ? ఫస్ట్ యాక్టింగ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ పర్వాలేదు, అంత మాత్రమే. బోరేనా? కానీ బోరే. డైరెక్టర్ బోర్ కొట్టించి. పాటలు కూడా ఏమైనా పెద్దగా అనిపిలా? అదే పాట కూడా చిన్నగా కటింగ్ మలయాళం హీరోయిన్ ఏం లేదు పాత్ర కూడా ఏం లేదా? చూడలేము. ఫ్యామిలీ వాళ్ళంటే కొంచెం కష్టమే, బోర్ కొట్టేస్తుంది.